హలో ఫ్రెండ్స్, నేను మొన్న కాలర్ నెక్కి ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలో చూపించాను కదా. సో ఇప్పుడు కాలర్ నెక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. చాలామంది డౌట్ ఏంటంటే కాలర్ నెక్ రౌండ్గా ఉంటుంది కదా, రౌండ్గానే కట్ చేయాలా ఏంటి అని అనుకుంటారు చాలామంది తెలియక. కాకపోతే అలా ఏం కట్ చేయబడలేదు, నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకున్న తర్వాత రెండు కలిపి ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకొని కొలత తీసుకోవాలి. నాకు వచ్చేసి 9 ఇంచులు అయితే వచ్చింది. 1 ఇంచు అనేది ఖర్చుకి యాడ్ చేస్తున్నాను. అప్పుడు 10 ఇంచులు అయింది కదా. టోటల్ అంటే మనం 2 మడతల మీద పట్టుకున్నాం కాబట్టి ఆ సింగిల్ మడత మీద అయితే 20 ఇంచులు అయితే వచ్చింది. ఇప్పుడు 20 ఇంచుల క్లాత్ అనేది మనం తీసుకోవాలి. పొడుగు అనేది చూడండి, ఇలాగ రౌండ్గా అలా ఏం అవసరం లేదు, ఇలా పొడుగ్గా తీసుకుని సరిపోద్ది. ఇదిగో చూడండి, 20 ఇంచులు ఎడకు వచ్చింది. నేను దీన్ని కట్ చేసేస్తున్నాను. వెడల్పు వచ్చేసి 5 ఇంచులు ఉండాలండి. వెడల్పు అనేది చూడండి 5 ఇంచులు అయితే నేను తీసేసుకుంటున్నాను. 5 ఇంచులు ఇంకా మిగతా ఖర్చు అనేది తీసేస్తున్నాను. ఇది యాడ్ చేసిందని తీసేస్తున్నాను మొత్తం. సో ఇక్కడికి దీన్ని వచ్చేసి 2 మడతల మీద ఇలా పట్టుకోవాలండి. ఇలా చక్కగా 2 మడతల మీద అనేది పట్టుకోవాలి. పట్టుకొని మనం ఉక్సుల పాటు కానీ కాలర్ పాటు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. కొంచెం 1 ఇంచు మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం కాబట్టి, అంటే మొత్తం 2 ఇంచులు, ఇటు 1 ఇంచు వదిలేసేయాలండి. 1 ఇంచు ఖర్చుకి అనేది వదిలేసేయాలి. సో వదిలేసి ఇలా టిచ్ చేసుకో రావాలండి. ఎక్కువేం అవసరం లేదు, మన టిచ్చింగ్ పాయింట్ బట్టి మనం కుట్టుకుంటూ వచ్చేయాలి. ఎక్కువ ఖర్చేమీ అవసరం లేదనమాట. ఇలా 2 మడతల మీద పెట్టి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి లాస్ట్ దాకా. సో అక్కడికి రాబోయేకి అక్కడికి ఒక 1 ఇంచ్ అనేది మనకి మిగిలిపోద్ది. ఎందుకనంటే మనం ఆల్రెడీ 2 ఇంచులు వదిలేం కదా, మనకు వచ్చింది 9 ఇంచులు. ఆడ మనం తీసుకుంది 10 ఇంచులు. అది డబల్ మడత మీద కాబట్టి సింగిల్ మడత మీద అప్పుడు 20 ఇంచులు వచ్చింది. అంటే 9 ఇంచులు 9 ఇంచులు 18 ఇంచులు పోగా ఇటొక ఇంచు అటొక ఇంచు కంచెఅనేది వస్తుంది కదా. సో దీన్ని వెనక్కి వైపుకి ఇదిగో ఇలా వెనక వైపుకి ఇలా మడతేసుకోవాలండి. ఇలా మడతేసుకొని క్రాస్గా మన వైపుకి వచ్చేసి పెంచాలి, ఆ వైపుకి వచ్చేసి తగ్గించాలి. ఇలా క్రాస్గా అనేది మనం రఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఇది కూడా ఇంతే అండి. వెనక వైపుకి ఇలా మడిచేసేసుకొని దీన్ని కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ పెట్టుకొని ఇలా కుట్టేసుకోవాలి. సో ఇంతే, సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. ఇంక దీన్ని ఏం చేస్తాము, వెనక్కు ఉంది కదా, దీన్ని ఇలా ముందుకు అనుకోవాలి. చూసారు కదా, కాలర్ అయితే వచ్చేసింది కదా. ఇలాగా మళ్ళీ వెనక్కి పెట్టేసుకొని ఇలా టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ రఫ్ చేసుకోండి, ఆ తర్వాత టిచ్ చేసుకుంటూ రండి. అంటే కింద సరిగ్గా పడుతుంది, అది చెయ్యి ఒకటి పెట్టుకొని వెనక్కి మనకి కుట్టుకుంటూ అనేది వచ్చేసేయాలి. నిదానంగానే పర్లేదు, ఒక 2-3 సార్లు ట్రై చేయండి, మీకు అయితే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఈ రౌండ్గా కట్ చేయటం వేస్ట్, అసలు అలా ఏం అవసరం లేదు. మనం స్ట్రైట్గానే కట్ చేసుకొని స్ట్రైట్గానే కాలర్ అనేది పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలాగే నేను 8 ఇయర్స్ నుంచి కుడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇలా చాలా బాగుంటుంది. సో లాస్ట్ వరకు ఇలాగే కుట్టుకుంటూ వచ్చేసేయాలి. నెక్స్ట్ నిడిల్ కిందకే పెట్టేసి సూది కింద పెట్టి అలాగే మనం క్రాస్ తీసాం కదా, క్రాస్ మీద ఇలా వచ్చేసి మళ్ళీ వెనక్కి అంటే పై వైపు కుట్టేస్తేనే చాలా బాగుంటుంది. సో పైన కూడా కాలర్ పై మార్క్ కూడా మనం టిచ్చింగ్ అని చేసేసుకుందాము. చూసారు కదా ఇలాగా. సో మనం ఇక్కడ క్రాస్ కూడా కిందకి తీసేసుకొని రఫ్ అనేది లాగేసుకున్నాం. రఫ్ లాక్కుని ఉంటే ఊడిపోద్ది కుట్టు. సో ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ మనకి టిచ్చింగ్ అనేది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేసి చూడండి. కానీ చాలా అంటే చాలా సింపుల్ అనమాట. చూసారు కదా, ఎంతో సింపుల్గా మన కాలర్ నెక్ అనేది వచ్చేసింది, రౌండ్గా వచ్చేసింది కదా.